లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నామనే కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ను బయట పెడతామని చెప్పారు. మంత్రులు వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. జిల్లాల రద్దు కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. ఈ సందర్భంగా మెదక్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మదికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమలేఖలు. భయపడతామనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడమే. మెదక్ జిల్లా ఉండాలన్నా పోవాలన్నా? ఉండాలంటే కారు కోటేయాలి, కాంగ్రెస్ చిత్తుగా ఓడగొట్టాలి. అప్పుడు మన జిల్లాల తెరువు రాడు. మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే, రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మెదక్ అయినా, నర్సాపూర్ అయినా, రామాయణపేట అయినా, తూప్రాన్ అయినా 4 మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగిరి తీరాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తాను. నీ పైసలు నీకు గెలవకుండా నీ బ్యాంకులకి అకౌంట్లకి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు? మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా? ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? మహాలక్ష్మి 2500 ఇస్తా, మీకు 4000 అవ్వాతాతలకు పింఛన్ ఇస్తా. కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి, ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు పుచ్చుకుంటాడు. నువ్వు మహిళలకు 2500 అవ్వాతాతలకు 4000 అకౌంట్లో ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే, నేను ఏసుడు కాదు తీసుకుని తెలుసు నాకు అంటు. ఏసుడు తెలియదు తీసుకుని తెలుసు అంటుండు. గడప బయట కాలు పెట్టకుండా నీళ్ళు వచ్చినాయా లేవా? ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్ళిడు అంటే ఆడ గేట్లు ఎత్తున్నాయి. గడప బయట కాలు పెట్టకుండా 10 ఏళ్లు గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ వచ్చింది, యాసంగి పంటకు నీళ్లు బంద్ అయినాయి. ఉన్నాయా ఈ యాసంగికి నీళ్లు? ఈ యాసంగి ఎండబెట్టేసి క్రాప్ హాలిడే ప్రకటించిండు. యాసంగి రైతు బంధు ఇప్పటిదాకా వాళ్ళే. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఓట్లకు రైతు బంధు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఓట్లకు పైసలు వేసిండు. ఇప్పుడు ఊర్లలో ఓట్లు లేవు కదా, ఊర్లలో బంద్ పెట్టిండి, ఇప్పుడు టౌన్లో సీరియల్ వస్తుండే.